ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదండి, మీషో ఫ్యాబ్రిక్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మీషో నుంచి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2.5 మీటర్సే. 2.5 మీటర్స్లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. డ్రెస్ డిజైన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను ఈ డ్రెస్ డిజైన్ చేశాను. 2.5 మీటర్స్ ఓన్లీ. అందులో పఫ్ స్లీవ్స్ పెట్టి కింద పట్టీలాగా ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా. ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంది. ఇది వచ్చేసి ఫ్రాక్ అండి. డ్రెస్ నెక్ డిజైన్ అండి, ఇది స్టార్ నెక్. చాలా చిన్నగా, లిటిల్ బిట్ చాలా చిన్నగా ఇచ్చాను. హ్యాండ్స్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి. అసలు డ్రెస్ కూడా ఓవరాల్గా చాలా బాగుంది. బ్యాక్ నెక్ కూడా సింపుల్గా ఉంది. ఫ్రంట్ ఒకటే డిజైన్ చేశాను. వెనక డోరీస్ అండి, నడుము కట్టుకోవడానికి. ఇది మీషో ఫ్యాబ్రిక్. సెకండ్ వన్ ఇది వచ్చేసి లెహంగా. కస్టమర్ ఇచ్చింది ఫ్యాబ్రిక్, వాళ్ళే తెచ్చుకున్నారు. శారీ అండి ఇది. వన్ శారీ మొత్తం బ్లౌజ్ పీస్ తీసేసాను. నెక్స్ట్ పళ్ళు తీసేసాను. దీని బ్లౌజ్ కుట్టాలి, అది డిజైన్ చేశాక నేను చూపిస్తాను. ఇది వచ్చేసి లెహంగా. మన సైజ్ వచ్చేసి 25. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 5.5 మీటర్స్తోనే మొత్తం ఫ్యాబ్రిక్ నేను పెట్టేశాను. శారీ మొత్తం లెహంగా మనకి ఉంటుంది కదా, కౌంటింగ్తోని పెట్టడము, 1 ఇంచ్ కౌంటింగ్తోని మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఇలా అనేది. మీకు ఈ యొక్క చిన్న ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. బాయ్.